ఢిల్లీ దదరలింది. ఓట్ల అవకతవకలపై విపక్షం ఆందోళనతో హోరెత్తించింది. ఓటు చోరీపై భారీ ర్యాలీ చేపట్టారు విపక్ష ఎంపీలు. రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. పార్లమెంటు నుంచి ఈసీ హెడ్ ఆఫీస్ కి ర్యాలీగా బయలుదేరగా మధ్యలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకోలేదని బార్కెట్స్ తో ఎంపీలను నిలువరించారు. దీంతో పోలీసులు ఎంపీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఇండియా కూటమి ఎంపీలు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్, ప్రియాంక ఖర్గే సహా విపక్ష ఎంపీలందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అఖిలేష్ యాదవ్ బారికేడ్ దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అఖిలేష్ యాదవ్ ని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్, ప్రియాంకతో సహా విపక్ష సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. బస్సులో స్థానిక పోలీస్ స్టేషన్స్ కి తరలించారు. उधर जाना यार। సంఘం వరకు ఆందోళన చేస్తూ బయలుదేరినటువంటి ఎంపీలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీని మనం చూస్తున్నాము. అరెస్ట్ చేసి బస్సులో తీసుకెళ్తున్నారు. అయితే బస్సులో నుంచి కూడా మనం ఒకవైపు చూడొచ్చు, అంటే బస్సులో ఏ విధంగానైతే కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా ఇందులో ఉన్నారు. మల్లురావు ఉన్నారు. అది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాజ్యసభ ఎంపీస్, లోక్సభ ఎంపీస్ మేమంతా ఎలక్షన్ కమిషన్ దగ్గర దొంగ ఓట్లు చేసి గెలుస్తున్నారని రిపోర్ట్ ఇవ్వడానికి పోతుంటే పార్లమెంట్ వెలుపల మా అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఈ బస్సులోనే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మాణిక్యం ఠాకూర్ అందరు ఇక్కడే ఉన్నారు. బట్ వన్ వర్డ్, దిస్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్. 3 సంవత్సరాల తర్వాత 100కి 100 రూపాయలు ప్రజాస్వామ్య ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా అలయన్స్ వస్తుంది. రైట్, ఎంపీలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంపీ అనిల్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా లోపలే మనకు కనిపిస్తున్నారు. ఈరోజు ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో ఈరోజు ఈసీని కలవడానికి ప్రయత్నం చేస్తుంటే మోడీ ప్రభుత్వం మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇది 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 బీజేపీ ప్రభుత్వంలో ఉన్న డిక్టేటర్షిప్. ఎందుకంటే వాళ్ళకు రాహుల్ గాంధీ గారు స్వయంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో ఏ విధంగా దొంగతనం చేశారో దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు వాళ్ళని మా నాయకులందరినీ కూడా అడ్డుకొని ఈరోజు పోలీస్ స్టేషన్. రాహుల్ గాంధీ గారు కూడా ఇందులో ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఇందులో ఉన్నారు. చాలా మంది సమాజ్వాదీ పార్టీ గారు, టీఎంసీ వాళ్ళు అందరూ కూడా ఇదే బస్సులో ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు మేము పార్లమెంట్ నుంచి ఈసీ వరకు పాదయాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మా అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. చూడొచ్చు, ఎంపీలు ఏ విధంగానైతే ఆందోళన చేస్తున్నటువంటి ఎంపీలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మనకు ట్రాఫిక్ కావచ్చు, ఇదంతా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక పూర్తిగా అంటే ఈ బస్సులో ఉంది మొత్తం కూడా ఎంపీలందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి ఎంపీలను మనం చూడొచ్చు. సో దానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇదే బస్సులో ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ కావచ్చు, అంటే ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారిపోయి పనిచేస్తుందంటూ అందరూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లోపల మనం చూడొచ్చు, ప్రియాంక గాంధీ అయితే ఏకంగా మనకు నిలబడి అక్కడ బస్సులో నిలబడి ఉన్నారు. సో ఈ విండోలో కనిపిస్తుంది ప్రియాంక గాంధీ గారే. సో ప్రియాంక గాంధీని ఏదైతే బయట ఉన్నటువంటి కార్యకర్తలు సైతం పిలుస్తూ ఉన్నారు, అంటే మాట్లాడండి, తమతో పలకరించండి అంటూ కూడా వాళ్ళు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంపీలందరినీ తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఏ విధంగానైతే తరలిస్తున్నటువంటి ఎంపీలను మనం చూడొచ్చు. ప్రస్తుతం పార్లమెంటు పోలీస్ స్టేషన్
మనకు కనిపిస్తుంది పార్లమెంట్ స్ట్రీట్కి సంబంధించినటువంటి సంసద్ మార్గ్ పేరుతో మనకు కనిపిస్తుంది. ఈ మార్గ్తో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ పోలీస్ స్టేషన్లోకి ఎంపీలందరినీ కూడా తరలిస్తారు. ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తారు. ఆ తర్వాత పోలీసులు కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ తర్వాతే దీనికి సంబంధించినటువంటి పూర్తి చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలో భాగస్వామ్యమైనటువంటి ఎంపీలందరినీ కూడా ఇటు సంసద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సంసద్ మార్గ్ వద్ద వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వాళ్ళను ఇప్పుడు మరికొద్ది సేపటి తర్వాత ఏదైతే మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి పార్లమెంట్ నుంచి ఏ విధంగానైతే ఆందోళన చేస్తూ వచ్చినటువంటి ఎంపీలను ట్రాన్స్పోర్ట్ భవన్ దగ్గర ఆపారు. ఆ తర్వాత అక్కడనే అరెస్ట్ చేసి బస్సుల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు అంటే మొదటి నుంచి కూడా గత వారం రోజులుగా రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇస్తున్నారు. అంటే ఎన్నికల సంఘం మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా మారిపోయింది, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయంటూ ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పుడు ఎంపీలందరినీ అంటే ఏదైతే ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఎన్నికల సంఘ కార్యాలయం ముట్టడికి బయలుదేరినటువంటి ఎంపీలందరినీ అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఢిల్లీ దదరలింది. ఓట్ల అవకతవకలపై విపక్షం ఆందోళనతో హోరెత్తించింది. ఓటు చోరీపై భారీ ర్యాలీ చేపట్టారు విపక్ష ఎంపీలు రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. పార్లమెంటు నుంచి ఈసీ హెడ్ ఆఫీస్ కి ర్యాలీగా బయలుదేరగా మధ్యలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకోలేదని బార్కెట్స్ తో ఎంపీలను నిలువరించారు. దీంతో పోలీసులు ఎంపీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఇండియా కూటమి ఎంపీలు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ నెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్, ప్రియాంక ఖర్గే సహా విపక్ష ఎంపీలందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అఖిలేష్ యాదవ్ బారికేడ్ దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అఖిలేష్ యాదవ్ ని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్, ప్రియాంకతో సహా విపక్ష సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లో స్థానిక పోలీస్ స్టేషన్స్ కి తరలించారు. उधर जाना यार। సంఘం వరకు ఆందోళన చేస్తూ బయలుదేరినటువంటి ఎంపీలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీని మనం చూస్తున్నాము, అరెస్ట్ చేసి బస్సులో తీసుకెళ్తున్నారు. అయితే బస్సులో నుంచి కూడా మనం ఒకవైపు చూడొచ్చు, అంటే బస్సులో ఏ విధంగానైతే కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా ఇందులో ఉన్నారు. మల్లురావు ఉన్నారు. అది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాజ్యసభ ఎంపీస్, లోక్సభ ఎంపీస్ మేమంతా ఎలక్షన్ కమిషన్ దగ్గర దొంగ ఓట్లు చేసి గెలుస్తున్నారని రిపోర్ట్ ఇవ్వడానికి పోతుంటే పార్లమెంట్ వెలుపల మా అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఈ బస్సులోనే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మాణిక్యం ఠాకూర్ అందరు ఇక్కడే ఉన్నారు. బట్ వన్ వర్డ్, దిస్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్. 3 సంవత్సరాల తర్వాత 100కి 100 ప్రజాస్వామ్య ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా అలయన్స్ వస్తుంది. రైట్, ఎంపీలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంపీ అనిల్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా లోపలే మనకు కనిపిస్తున్నారు. ఈరోజు ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో ఈరోజు ఈసీని కలవడానికి ప్రయత్నం చేస్తుంటే మోడీ ప్రభుత్వం మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇది 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 బీజేపీ ప్రభుత్వంలో ఉన్న డిక్టేటర్షిప్. ఎందుకంటే వాళ్ళకు రాహుల్ గాంధీ గారు స్వయంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో ఏ విధంగా దొంగతనం చేశారో దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు వాళ్ళని మా నాయకులందరినీ కూడా అడ్డుకొని
ఈరోజు పోలీస్ స్టేషన్ రాహుల్ గాంధీ కూడా ఇదే బస్సులో ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ఇందులో ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఇందులో ఉన్నారు, చాలా మంది సమాజ్వాదీ పార్టీ గారు, టీఎంసీ వాళ్ళు అందరూ కూడా ఇదే బస్సులో ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు మేము పార్లమెంట్ నుంచి ఈసీ వరకు పాదయాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మా అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. రైట్, చూడొచ్చు ఎంపీలు ఏ విధంగానైతే ఆందోళన చేస్తున్నటువంటి ఎంపీలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మనకు ట్రాఫిక్ కావచ్చు ఇదంతా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక పూర్తిగా అంటే ఈ బస్సులో ఉంది మొత్తం కూడా ఎంపీలందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి ఎంపీలను మనం చూడొచ్చు. సో దానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇదే బస్సులో ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ కావచ్చు, అంటే ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారిపోయి పనిచేస్తుందంటూ అందరూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లోపల మనం చూడొచ్చు ప్రియాంక గాంధీ అయితే ఏకంగా మనకు నిలబడి అక్కడ బస్సులో నిలబడి ఉన్నారు. సో ఈ విండోలో కనిపిస్తుంది ప్రియాంక గాంధీ గారే. సో ప్రియాంక గాంధీని ఏదైతే బయట ఉన్నటువంటి కార్యకర్తలు సైతం పిలుస్తూ ఉన్నారు, అంటే మాట్లాడండి, తమతో పలకరించండి అంటూ కూడా వాళ్ళు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంపీలందరినీ తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఏ విధంగానైతే తరలిస్తున్నటువంటి ఎంపీలను మనం చూడొచ్చు. ప్రస్తుతం పార్లమెంటు పోలీస్ స్టేషన్ మనకు కనిపిస్తుంది. పార్లమెంట్ స్ట్రీట్కి సంబంధించినటువంటి సంసద్ మార్గ్ పేరుతో మనకు కనిపిస్తుంది. ఈ మార్గ్తో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ పోలీస్ స్టేషన్లోకి ఎంపీలందరినీ కూడా తరలిస్తారు. ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తారు. ఆ తర్వాత పోలీసులు కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ తర్వాతే దీనికి సంబంధించినటువంటి పూర్తి చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలో భాగస్వామ్యమైనటువంటి ఎంపీలందరినీ కూడా ఇటు సంసద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సంసద్ మార్గ్ వద్ద వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వాళ్ళను ఇప్పుడు మరికొద్ది సేపటి తర్వాత ఏదైతే మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి పార్లమెంట్ నుంచి ఏ విధంగానైతే ఆందోళన చేస్తూ వచ్చినటువంటి ఎంపీలను ట్రాన్స్పోర్ట్ భవన్ దగ్గర ఆపారు. ఆ తర్వాత అక్కడనే అరెస్ట్ చేసి బస్సుల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు అంటే మొదటి నుంచి కూడా గత వారం రోజులుగా రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇస్తున్నారు. అంటే ఎన్నికల సంఘం మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా మారిపోయింది, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయంటూ ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పుడు ఎంపీలందరినీ అంటే ఏదైతే ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఎన్నికల సంఘ కార్యాలయం ముట్టడికి బయలుదేరినటువంటి ఎంపీలందరినీ అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.